అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికి కూడా రైతు భరోసా మొదటి విడతగా మనకి రూ. 10,000 సంబంధించిన అమౌంట్ అనేది రైతుల ఖాతాలో త్వరలో పడబోతుందండి. దాని గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాను. అదేవిధంగా ఈ యొక్క పథకం ఎవరెవరికంటే మన ఏపీ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ వర్తిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని చెప్పడం జరిగిందండి. ఈ యొక్క పథకానికి వచ్చేసి పేరు మనకి అన్నదాత సుఖీభవ అండి. ఈ యొక్క పథకం మొత్తం మీద చూసినట్లయితే రూ. 20,000 మనకైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా రూ. 20,000 అనేది ఆర్థిక సహాయం రైతులందరికీ చేస్తామని సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి. దాంతోపాటు మనకైతే కేంద్ర రాష్ట్రం నుంచి చూసినట్లయితే ఇక్కడ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం కింద రూ. 6,000 మనకైతే సంవత్సరానికి రావడం జరుగుతుందండి. ఈ యొక్క 6,000 కూడా మనకు ఒకేసారి కాకుండా 3 విడతల వారీగా మనకైతే 2,000, 2,000, 2,000 ఇవ్వడంగా జరుగుతుందండి. దీనికి సంబంధించి కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కని బెల్ ఐకాన్ ఖచ్చితంగా అలా పెట్టుకునండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అందులో దయచేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకునండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరికైతే ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది అనుకున్నారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా అందరికీ షేర్ చేయండి. సింపుల్గా అప్పుడు వాళ్ళు కూడా సమాచారం తెలుసుకుంటారు. అదేవిధంగా మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్కి చేసే సపోర్ట్ ఏంటంటే మీరు చూసే ప్రతి వీడియో కూడా ఖచ్చితంగా లైక్ చేసినండి. అదే మన ఛానల్ చేసి మీరు సపోర్ట్ అని చెప్పుకోవచ్చండి. అందువల్ల మీరు చూసే ప్రతి వీడియో కూడా లైక్ చేసేయండి. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. ఎవరెవరికైతే అర్హులు, అదేవిధంగా ఎవరెవరు అనర్హులు, ఎంతెంత డబ్బులు ఏ విడతలుగా మనకైతే వస్తాయి మొత్తం కూడా ఈ యొక్క వీడియోలో నేను చెబుతాను. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియోలు ఎంత కనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చూడడం కానీ స్కిప్ మాత్రం చేయమాకండి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకైతే ఈ పథకం అప్లై అవుతుందని చెప్పుకోవచ్చండి. గతంలో మనకి ఇక్కడ ఎన్టీఆర్ భరోసా అనే పేరుతో మనం పిలుచుకున్నాం. పథకం పేరు వచ్చేసి అదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ రైతు భరోసా ఈ విధంగా ఉండేది. కానీ ఇప్పుడు మనకి చంద్రబాబు గారు దీనికి సంబంధించిన పేరు మార్చడం జరిగిందండి. అదే మన అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద చూసినట్లయితే రైతులందరికి కూడా ఈ పథకాలు అప్లై అవుతుందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఏటా కూడా ఈ వ్యవసాయం సంబంధించిన రైతులు ఎవరుతున్నారో వాళ్ళందరికీ కూడా టీడీపీ ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా రూ. 20,000 వీళ్ళకైతే మంజూరు చేస్తాము అని చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి. వారైతే అనుకున్నట్లుగా అధికారంలో రావడం జరిగింది. ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగిందండి. ఆ తర్వాత చాలా రకాల కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది. దాంతోపాటుగా మన పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలు, ఆ యొక్క పథకాలన్నింటినీ కూడా అత్యంత వేగంగా ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా రూ. 20,000 సహాయం అనేది మేము చేస్తాము అని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా కూడా 3 విడతలుగా రూ. 6,000 సంబంధించిన అమౌంట్ అనేది మనకైతే రైతులందరి ఖాతాలోకి వస్తుంది అని మనకైతే నరేంద్ర మోడీ చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పటికే 16 విడతల డబ్బులు విజయవంతంగా రైతులందరికీ రావడం జరిగిందండి. ఇప్పుడు మనకి 17వ విడత డబ్బులు గత 3 రోజులుగా మనకి క్రెడిట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలామంది రైతుల ఖాతాలకు కూడా ఇప్పటికే 16 విడతల మీద రూ. 32,000 అనేది లబ్ధి పొందడం జరిగింది రైతులందరూ. ఇది మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ. దాంతోపాటుగా ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ 17వ విడత డబ్బులు అనేది మనకి స్టార్ట్ కూడా అయ్యిందండి. కొంతమందికి అయితే అకౌంట్లోకి వచ్చినాయి, ఇంకొంతమందికి అయితే అకౌంట్లో రాలేదంట. ప్రాబ్లం లేదండి. మీరైతే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఒకసారి ఈ యొక్క పీఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేయించుకోండి. మీ డీటెయిల్స్ అనేది ఎలిజిబుల్లా, నాట్ ఎలిజిబుల్లా, మీకు పేమెంట్ వచ్చిందా లేదా, పెండింగ్గా, సక్సెస్ అన్నీ చూపించిద్దండి. కంగారం పడక్కర్లేదండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని కోట్ల మంది రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చండి. ప్రాబ్లం లేదు. మీకు కూడా మెల్లిగా మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. కంగారం పడక్కర్లేదు. కానీ ఇక్కడ గత ప్రభుత్వంలో చూసినట్లయితే వైసీపీ వారు వచ్చేసి రూ. 13,500 అయితే మనకి ప్రతి ఏటా ఇవ్వడం జరిగింది రైతులందరికీ కూడా రూ. 13,500. అదే సమయంలో ఇక్కడ చూసినట్లయితే ఆ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రూ. 6,000 అనేది మనకైతే ఇవ్వడం జరిగిందండి. అంటే చూసినట్లయితే ఓవరాల్గా రూ. 21,000 సంబంధించిన అమౌంట్ మనకైతే వైసీపీ ప్రభుత్వం అనేది అధికారంలో రావడం జరిగిందండి. కానీ ఇప్పుడు మనకి ప్రభుత్వం మారింది కాబట్టి ఆ 20,000 డైరెక్ట్గా టీడీపీ ప్రభుత్వం అందిస్తుంది
అదనంగా వచ్చి 2,000 పీఎం కిసాన్‌తో మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క 6,000 ఈ యొక్క 20,000 26,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతులందరికి కూడా వస్తుంది అని చెప్పడం జరిగిందండి. కానీ ఇక్కడ ఈ 20,000 రైతులందరికీ సహాయం చేస్తామని చెప్పారు కానీ నరేంద్ర మోడీ గారి నుంచి వచ్చే 6,000 ప్లస్ ఈ 20,000 కలిపి 26,000 ఇస్తారా? లేదు ఆ 6,000 ప్లస్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000 మొత్తం కూడినట్లయితే 20,000 అవుతుంది కాబట్టి ఈ 20,000 ఈ విధంగా ఇస్తారా అనే డౌట్ చాలామందిలో ఉందని చెప్పుకోవచ్చండి. కానీ చూసినట్లయితే మొదటి విడతగా 10,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతులందరూ కూడా త్వరలో రాబోతుందండి. మనకి జూలై నెలలో అది వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. జూలై నెలలో మనకైతే ఇక్కడ మొదటి విడత అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి విడత 10,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి రైతులందరికి కూడా. ఈ యొక్క రైతులందరూ కూడా ఏ విధంగా వస్తుందంటే ఖచ్చితంగా వారి పేరు మీదే వారి యొక్క పొలానికి సంబంధించిన పాస్బుక్ రిజిస్టర్ అయి ఉండాలండి. వారందరూ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పొలాన్ని వ్యవసాయం కోసమే వాడుకునే వాళ్ళు అయి ఉండాలండి. వేరే అవసరాల కోసం వాడుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏ పథకం అప్లై కాదు. వ్యవసాయం చేస్తూ ఉన్న ఎన్ని ఎకరాలు అన్ని ఎకరాలండి. గతంలో మనకు లిమిట్ అయితే ఉండేది కానీ ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా పర్వాలేదు. ఎన్ని ఎకరాలు అయితే ఇక్కడ వ్యవసాయం జరుగుతుందో అన్ని ఎకరాలకు కూడా ఇంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చండి. 10,000గా మొదటి విడత మనకి త్వరలో రాబోతుందని చెప్పుకోవచ్చు. 16 విడతల డబ్బులు మనకి విజయవంతంగా పీఎం కిసాన్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు 17 విడత డబ్బులు మనకి స్టార్ట్ చేశారండి. కానీ ఇక్కడ కొంతమందికి వచ్చేసి 16 విడత డబ్బులు కూడా రాలేదంటున్నారండి. మీరు ఎవరైతే ఈకేవైసీని కంప్లీట్ చేసుకోలేదో ఖచ్చితంగా చేసుకోండి. మీరు ఈకేవైసీని కంప్లీట్ చేసుకోలేదు కాబట్టి మీరు రాకపోవచ్చు. ఎవరైతే ఇక్కడ ఈకేవైసీని కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 16 + 17 విడతల డబ్బులు కలిపి మనకైతే వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. ప్రకారంగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఫైనల్గా చూసినట్లయితే అందరికి కూడా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ టెన్షన్ పడొద్దు అని మనకైతే చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చండి ఈ ప్రకారంగా. అందువల్ల రైతులందరికీ కూడా ఎక్కువ లబ్ధి మనకైతే ఇప్పటి నుంచి పొందే అవకాశం ఉంది. ఈ 20,000 + 6,000 మొత్తం 26,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల ఖాతాలోకి వస్తుందండి. వారు ఆ డబ్బుల్ని ఖచ్చితంగా వ్యవసాయం కోసమే ఖర్చు పెడతారు కాబట్టి వారికి ఎంత ఎక్కువ డబ్బులు ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే వారు దేశానికి వెన్నెముక కాబట్టి మనందరం ఆహారం తినాలంటే పండించేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి కొన్ని వేల రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే వాళ్ళకి తప్పేమి కాదండి. ఈ విధంగా మనకైతే ప్రభుత్వాలు మారే కొద్దీ వాళ్ళకి వచ్చే లబ్ధి కూడా పెరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వాళ్ళు పెరిగితేనే కదా మన దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ప్రజలు బాగుంటారు. ఆటోమేటిక్గా ప్రపంచం కూడా బాగుండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఖచ్చితంగా ఏ విధంగానే డెవలప్ అవ్వాలి. వ్యవసాయం కూడా బాగా చేయాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపులో అందరికీ ఎవరైతే ఈ పథకం ఎలిజిబుల్లో వాళ్ళందరికి కూడా షేర్ చేసినండి. అప్పుడు సమస్యలని మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ యొక్క సంతోషాన్ని వాళ్ళు కూడా ఖచ్చితంగా పంచుకుంటారండి ఈ ప్రకారంగా.